హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను కొబ్బరి పాలతోనైతే పులావ్ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో అన్నం అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి తప్పకుండా. ఫస్ట్ కొబ్బరి అయితే తీసుకున్నానండి. 2 చెక్కలు తీసుకున్నాను. మంచిగా ఒలిచి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, దీన్ని అయితే స్టెయిన్ చేసుకున్నాను. వేసుకొని మంచిగా చూడండి, పాలైతే వచ్చినాయి. నేనైతే ఒక్కటేసారి చేసుకున్నానండి. ఒక్కొక్కసారి 2-3 సార్లు కూడా చేసేసుకుంటారు, కానీ అలా బాగుండదు. కొంచెం వాటర్ వస్తుంది కదా, అందుకని నేనైతే ఒకేసారి అయితే కొంచెం వాటర్ వేసేసుకొని అయితే చేసుకున్నాను. చూడండి, ఇలా అయితే చేసుకోవాలి, బాగుంటుంది. అప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పల్చగా వస్తుంది పాలు అనేవి, బట్ టేస్ట్ ఏం తగ్గదండి, బాగుంటుంది. అయినా కూడా కొంచెం చిక్కగా ఉంటే పాలు చాలా బాగుంటాయి. అందుకని నేను చిక్కగా అయితే తీసుకున్నానండి. ఈ కొబ్బరిని అయితే మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మన మటన్ అని చికెన్ అని చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు. దీన్ని పొడి అయితే చేసి పక్కన పెట్టేసుకోవచ్చు, ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే అయిపోతుందండి. మనం చాలా రోజులు వాడుకోవచ్చు. చూసారా, ఇలా అయితే పిండేసుకున్నాను చేత్తోనే. తర్వాత పాలైతే ఇలా వచ్చాయండి. మనం వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నంలో, మళ్ళీ కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని పాలే వేసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటని. ఇంకొంతమంది ఇంకా చిక్కగా కూడా తీసుకుంటారండి. జస్ట్ కొన్ని మాత్రమే వాటర్ వేసుకుంటే ఇంకా చిక్కగా వస్తుంది, కానీ బాగుంటుందండి. పాయసం కానీ అలాంటి వాటికి సెట్ అవుతుందండి, ప్యూర్ మిల్క్ లాగా. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పాలు అయితే తీసుకున్నాను. కొబ్బరి పాలు, సోయా అండి, నానబెట్టేసుకున్నాను. ఇదైతే ఇంట్లో చేసిన నెయ్యి అండి. చూడండి ఎలా ఉందో. నేను అంతకుముందు లాంగ్ వీడియో అయితే పెట్టానండి, చూడండి. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఫస్ట్. దాంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మనం ఇంట్లో పాలు తీసుకుంటాం కదండి, దాంట్లో నుండే నెయ్యి తయారు చేసుకుంటే మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇంట్లో మనకు బయట ఏం కలుపుతారో కూడా తెలియదు కదండి. అలా మనం ఇంట్లో తయారు చేసి చిన్నపిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి మంచిగా. ఇప్పుడైతే నేను నెయ్యి కాగిపోయింది మంచిగా. దీనిలో పోపు దినుసులు అయితే వేసుకున్నాను మంచిగా. చూడండి, గరం మసాలా అండి, హోల్ గరం మసాలా అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులో అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అయితే ఆప్షనల్ అండి, కరివేపాకు అనేది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగుంటుందని వేసాను నేనైతే. పుదీనా చూడండి కట్ చేసుకున్నాను, నేనైతే కడిగి మంచిగా వేసేసుకున్నాను. అది వేగిన తర్వాత ఆలు అయితే మంచిగా వేసేసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు దీంట్లోనే సోయా కూడా నానబెట్టుకున్నా కదా ఇందాక, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను సోయా, చాలా బాగుంటుందని. మనం ఇది మటన్లోకి కానీ చికెన్లోకి కానీ గ్రేవీ చేసుకుంటాం కదండి కర్రీ, చాలా బాగుంటుంది. అలాంటప్పుడు ఇలా మనం కొబ్బరితో పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. 2 కలిపి తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుంటున్నానండి కొంచెం. నేను వీటికి సరిపడా మాత్రమే వేసానండి. తర్వాత నేను మళ్ళీ వేసుకుంటాను బియ్యం వేసుకునేటప్పుడు. మిరియాల పొడి అండి, చూడండి. కారం వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుందని నేనైతే మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను. బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. మేమైతే కారం ఎక్కువగానే తింటాం, అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మిరియాల పొడి. చూడండి, ధనియా పౌడర్ అండి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. మంచిగా వేగిపోయింది, అందుకని వేసేసుకుంటున్నాను. చూడండి,
ఇందులోనే కొన్ని బియ్యం కూడా వేసేసుకున్నాను. ఇందాక గంట ముందు నానబెట్టేసుకున్నాను బియ్యం కడిగి, అవి అయితే వేసేసుకున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇవి మరగాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. ఇందులో కూడా కొత్తిమీర వేసుకున్నానండి మంచిగా కడిగి. ఇప్పుడైతే సరిపడా అయితే సాల్ట్ వేసేసుకున్నాను నేను ఇందులోనే. కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నానండి. చూడండి, విజిల్ అయితే 1.5 విజిల్ సరిపోద్దండి. 1 విజిల్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా పొడి పొడిగా వస్తుందండి మంచిగా. మనం బియ్యము అండ్ పాలు రెండు కొలుచుకోవాలండి ఫస్టే, లేదంటే కొంచెం ఎక్కువైందంటే ముద్దగా వస్తుంది అన్నం. అదే ఇలా సరిపడా వేసుకున్నారనుకోండి, మన ఇంట్లో బియ్యంతో చేసుకున్నా కూడా ఇలా వస్తుంది. చూసారా, నేనైతే ఇంట్లో బియ్యంతోనే చేసేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా బాగా తింటారండి, అండ్ హెల్దీ కూడా వాళ్ళకి. మనం కొబ్బరి ముక్క ఇస్తే అసలు తినరు కదండి, ఇలా చేసి పెట్టండి తప్పకుండా తింటారు వాళ్ళు. మనం ఇందులో అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా అబ్బాయి తింటున్నాడు చూడండి, వాడికైతే చాలా నచ్చిందండి. ఉల్లిపాయ పెట్టుకొని తినేస్తే చాలా బాగుందండి. చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.